హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ మరో భారీ అడుగు వేస్తోంది. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఒప్పందం వార్త వినగానే మన పొరుగు దేశం పాకిస్తాన్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. భారత్ సాధిస్తోన్న ఈ విజయం పాకిస్తాన్ ఆర్థిక మూలాలను ఎలా దెబ్బతీయబోతుందో, ముఖ్యంగా వారి వస్త్ర రంగం ఎందుకు వణికిపోతుందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాకిస్తాన్ విదేశీ ఎగుమతుల్లో యూరోపియన్ యూనియన్ రెండో అతిపెద్ద గమ్యస్థానం. పాకిస్తాన్ నుంచి యూరప్కు జరిగే దాదాపు $9 బిలియన్ ఎగుమతుల్లో అత్యధిక భాగం వస్త్ర రంగానికి చెందినవే. ఇప్పటి వరకు పాకిస్తాన్కు GSP+ హోదా ఉండడం వల్ల వారి ఉత్పత్తులకు సుంకం లేకుండా యూరప్ మార్కెట్లోకి వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు భారత్తో యూరప్ ఒప్పందం కుదుర్చుకుంటే భారతీయ వస్త్రాలకు కూడా అదే డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. నాణ్యత, సాంకేతికత మరియు ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ చాలా ముందుంది. దీనివల్ల యూరప్ వ్యాపారులు పాకిస్తాన్ను వదిలి భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది కేవలం వ్యాపారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, కోట్ల మంది జీవితాలతో ముడిపడి ఉంది. పాకిస్తాన్ వస్త్ర రంగం సుమారు 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఒకవేళ భారత్ ఒప్పందం వల్ల పాకిస్తాన్కు వచ్చే ఆర్డర్లు తగ్గితే అక్కడ భారీ ఎత్తున ఫ్యాక్టరీలు మూతపడి నిరుద్యోగం తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే గోధుమల కోసం, విద్యుత్ కోసం అల్లాడుతున్న పాకిస్తాన్కు ఇది కోలుకోలేని దెబ్బ కానుంది. ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం ఎగుమతుల్లో 66% యూరప్కు డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ద్వారానే వెళ్తున్నాయి. అయితే కాలక్రమేణా ఆ దేశ ఎగుమతులు క్షీణిస్తున్నాయి. 1990లో పాకిస్తాన్ ఎగుమతులు వారి జీడిపిలో 15% ఉండగా నేడు అవి 10%కి పడిపోయాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు భారత్ అత్యాధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఒకవైపు భారత్ దౌత్యపరంగా ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంటే, మరోవైపు ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం, ఈ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటు ఆర్థికంగా అటు వ్యూహాత్మకంగా భారత్ ఎదురుపడడం పాకిస్తాన్ను ఆత్మరక్షణలో పడేశాయి. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం భారత్ను గ్లోబల్ టెక్స్టైల్ హబ్గా మార్చడం ఖాయం. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.